అన్నిటికీ ఆ పైవాడు ఉన్నాడు అని చెప్తున్నావు. అసలు ఆ పైవాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూసారా? చూడండి. ఆగింది చాలు, ఇంటికి దిగుదాం. పదండి పదండి. వాడు బాట్లే సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడు, ఇక బాంబే పేలుస్తాడు. రామా కృష్ణ, నువ్వు కాస్త మోస్తావా? వాడు బాంబులు వేయడంలో చెయ్యి తిరిగిన మనిషి. డాడ్, యు ఆర్ సో బ్యాడ్. సోదాపి స్టోరీ చెప్పు. కమ్ ఆన్, ఫాలో మీ. ప్లాన్ ఎలాగైనా సక్సెస్ చేయండి, లేకపోతే మేము మీరు ఏడవకుండా ఉంటే బాబు, నీతో మాకు పని ఉంది. సెక్రటరీ రా, శివరాత్రి తీసుకుని రావయ్యా రా. ఇంకొంచెం సేపట్లో పెళ్లి వాళ్ళ బస్సు ఇదే రూట్ లో రాబోతోంది. పాయింట్ కు రాగానే మన శివరాజన్ దీన్ని నొక్కుతాడు, అంతే. ఆ బస్సు బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో పాటు లోపల ఉన్న పెళ్లి వాళ్ళందరూ ఇదే స్పాట్ లో మట చివరికి పెళ్లి కొడుకుతో సహా. ఏంటి, పెళ్లి వారి బస్సు బాంబుతో పేలుస్తారా? లేదు, రాళ్లతో పేలుస్తారు. సార్, ఇది చాలా ఘోరం సార్, దారుణం సార్. కరెక్ట్. మేము కోటబాబు ఇంటికాడ ఉంటాం. నువ్వు ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసి గుండె బాదుకుంటూ బస్సు పేలిపోయింది బాబు అంటూ చెప్పాలి. నేను ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేయను సార్. మేము మిమ్మల్ని బస్సు పేల్చేయమలేదు మ్యాన్, మరి బాంబు పేలిందో లేదో చూసి చెప్పమన్నాను. అవతల కోటమావయ్య, నా డార్లింగ్ వచ్చే టైం అయింది, పదండి. అవును, మంది క్లీన్ ఇమేజ్ కదా. శివ, గుర్తుందిగా, బస్సు రాగానే శివకాశి బాంబులా బ్లాస్ట్ అయిపోవాలి. నా గురి తప్పదు. వాడు అసలు బస్సుని కరెక్ట్ గా పేలుస్తాడంటారా? ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడదు. బాగా వచ్చే టైం అయింది, వెళ్ళి సున్నమైంది. సున్నం ఏమంటావా? పరవానం తినే మా చేత కనీసం అన్నమన్నా తినిపిస్తావు అనుకున్నాం, ఇదేంట్రామా? నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? అదిగో బావ వస్తున్నాడు, వెళ్ళండి. అలా పక్క వెళ్ళండి. ఏయ్, నువ్వు అటెండు. ఏంటి బా నువ్వు సున్నం వేస్తున్నావు? అన్నం తిన్న ఇంటికి సున్నం కొడితే తప్పేంటి బావా? కన్న వేస్తే తప్పు గాని ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినట్టు? అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాం బావా, ఇక వాళ్ళు రావడమే ఆలస్యం. రామచంద్ర నాయన, బస్ వచ్చేస్తుంది. ఏమండే శివరాజన్ గారు, శివరాజన్ ఏమండే, పెళ్లి వారి బస్ వచ్చేస్తుంది, లేకండి. అటు కదా ఇటు, అది అందుకనే బస్సు పాయింట్కి వస్తుందయ్యా, లేవు. బస్సు వచ్చేసిందయ్యా, పేర్చు. ఈ అకౌంట్స్ తర్వాత చూడొచ్చు కానీ జోధ్పూర్ కోర్టులో కన్నా ఈ పంచ షర్ట్ లో ముద్దొస్తున్నావు బాగా. ఘోరం జరిగిపోయింది సార్. ఘోరం ఏంట్రా? పెళ్లి వారి బస్సు పులివేరులో పేలిపోయింది సార్. ఏంటి బావా, పెద్దవాళ్ళ మనమే ఎలా ఉంటే చిన్నపిల్ల దాన్ని ఓదార్చేది ఎవరు? మావయ్య, ఇలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నావా? అయ్యా, ఇలాంటి సమయంలో చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇలాంటి ముహూర్తం 12 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకని మీరు మరోలో భావించకుండా ఇదే ముహూర్తానికి మీ మేనలుతో ఈ పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పంతులు గారు, మీకేమైనా బుద్ధి ఉందా? 30 సంవత్సరాలుగా మా ఆస్థాన పంతులుగా ఉండి ఇప్పుడు ఈ సలహా ఇస్తారా? 30 సంవత్సరాలుగా ఆయన మంచి చెడు తెలుసున్నవాడు కాబట్టి అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఆయన పెళ్లి జరగాల్సిన సమయంలో పెళ్లి కొడుకు చచ్చిపోయడం తెలిస్తే అమ్మాయికి జనంలో పెళ్లి అవుతుందా? సొంత బావుగారు అయిన మీరే అంత మాట ఉంటుంటే ఇంక బయట వాళ్ళు ఎవరొస్తారు చెప్పండి? నాకు అభ్యంతరం ఏముంటుంది బావా, కానీ అమ్మాయిదే ఉందండి చిన్నపిల్ల. మీ బావగారే కాళ్ళు గడ్డమ పట్టుకుని ఒప్పిస్తారు.
ఏంట్రా? పెళ్లివారి బస్సు వచ్చేస్తుందండి. నా గురి తప్పదు. గురి తప్పదు. తప్పకపోతే ఆ బస్సులో పెళ్లి వాళ్ళు ఎలా బతికారా? బాంబు 100% పేలిందండి. నేను నా కళ్ళారా చూశాను. బాంబు పేలింది చూసావురా? అందులో వాళ్ళు చచ్చారా బతికారా? ఏమండి, మీరు నాతో ఏం చెప్పారు? బాంబు పేలుద్దో లేదో చూసిరారా అన్నారు. పేలింది, చూశాను, వచ్చి మీకు చెప్పాను. ఏంట్రామా 25,000 రూపాయలు ఖర్చు పెట్టించి తాగుబోతాడు చేత బాంబు పెట్టించావు. అది పేలిందా లేదో తెలీదు, అందులో వాళ్ళు సచ్చారా లేదో తెలీదు. ఏంట్రామా ఇది? ఒరేయ్, నాకు కొంచెం టైం ఇవ్వండిరా, అన్ని తేలుస్తా. ఏమిటి ఆవేశం? లేకపోతే మనల్నే చంపాలని ప్లాన్ చేస్తారా? వాళ్ళ తలకాయలతో ఈ పెళ్లి పందిరికి తోరణాలు కడతాను. గతికే సరిపా. ఎన్నది ఇది? మనం పరంజిదా చంటివాడి కళ్యాణం చేసేదానికి ఇల్లులో పెళ్లి భోజనం తింటున్నాం కదా అని కూరలో కరివేపాకు ఏరి పారేకుండా ఉంటావా? పంజాబ్ మే ఐసా నయోతా తలవార్సే ముక్కలు ముక్కలుగా నరకవాలా. నువ్వు నోరు పోయిరా సింగు, నీ ఆవేశం దొంగలతోలా. మనిషి అన్న తర్వాత ఎప్పుడు ఒకప్పుడు చావక తప్పదురా. ఆవేశపడేవాడు ప్రతి క్షణం చస్తాడు, ఆలోచించేవాడు చచ్చిన తర్వాత కూడా బతుకుతాడు. పదండి లోపల పదండి. అది కాదన్నయ్య. పదండి లోపల పదండి, పదండి. బస్సు బస్సు కాస్త మంచి వాడికి. రే తల్వార్ ఎక్కడా? ఉల్లుక పట్టా పంజాబ్ మే ఐసా నయోతా. రే ఇది పంజాబ్ కాదు, ఆంధ్రప్రదేశ్. నీ ఆవేశం తగ్గించి ఆ టర్పం తీసి పడుకో. రే నాన్న, జరిగిందంతా పేడుకలు అనుకుని కళ్ళు మూసుకొని పడుకో. జరగవండి, పడుకొని పడుకో. అయ్యప్ప గురువాయూరప్ప. అన్ని సర్దినట్టేగా? ఏమిరా ఇంకా ఇక్కడ కూర్చున్నావు? అదేమిట్రా అలా కూర్చున్నావే? వ్రతానికి టైం అవుతుంది, లే వెళదాం. మనకు అదృష్టం లేదక్క. వాడు స్వార్థం కోసం మనల్ని అందరిని చంపేశాడు. దయ్యాలకి పూజలు చేసే భాగ్యం లేదు. నీకేమైనా పిచ్చెక్కిందట్రా? మనం చచ్చిపోయిన సంగతి బయట ఎక్కడ మాట్లాడదని చెప్పానా? నీకేమైనా బుద్ధి ఉందా? వాగుతో ఆగడం కదా అన్నయ్య. ఆ చలపతి గడి చేత 2 ట్యాంకులు కళ్ళు తాగించేసి కాళ్ళ గజ్జ కట్టి అరంగటం చేయించేస్తాను. అవును, వాడి నా మాయలు కమటాలతోటి నానా తిప్పలు పెడతా గజకేసరి దయచేసి అందరు కాస్త వినండి. మనం చచ్చి బతికిన సంగతి ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా చంటిగాడికి. వాడికి తెలిస్తే ఈ పెళ్లికి అసలు ఒప్పుకో. అసలు ఇప్పుడు ఆ చెట్టు మీద పండు. అరే నువ్వట్రా, నీకేం చెప్పాను రా? పెళ్ళేదాకా అసలు పెరట్లో కూడా రావద్దని చెప్పాను కదా. దిష్టి తగిలితే నీ గ్లామర్ తగ్గిపోతుంది. ఏంటి అందరూ నీ రాగానే సడన్ గా టాపిక్ మార్చారు? అదేరా, నీ 5 రోజుల పెళ్లి గ్రాండ్ గా ఎలా చేయాలని మేమంతా ఆలోచిస్తున్నాం. రేపు నీ పెళ్లి తంతులో పెళ్లి కూతురికి కొన్ని పరీక్షలు పెడతాం. ఆ పరీక్షల్లో ఆ అమ్మాయి విన్ అయిందనుకో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పెళ్లి కప్పుకుంటాం. ఒకవేళ ఆ పరీక్షల్లో పెళ్లి కూతురు ఓడిపోతే నో బెనిఫిట్, యు ఆర్ అన్ఫిట్ అని చెప్పి టోటల్ గా పెళ్లే క్యాన్సిల్ చేసి గజకేసరి. అప్పుడు మీ మామగారు నా చేతులు పట్టుకుని అయ్యా ఇవి చెప్పులు కావు చేతులు అంటాడు. చేతులు పట్టుకొని చెప్పులు అనుకోవడానికి మేము కళ్ళు తాగా అనుకుంటారంటే యూ బ్యూటిఫుల్ నాతో షట్ అప్ అని అంటారు. కదా నాన్న, నవ్వుతూ అబద్ధాలు అన్నంత మాత్రాన నేను నమ్ముతాను అనుకున్నారా? మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను చచ్చినంత ఒట్టేసి నిజం చెప్పండి. ఒరే అంత మాట అనుకురా. అందరికీ పచ్చి ప్రాణాలైతే మా అందరి ప్రాణం నువ్వు నాన్న. ఒరే చంటి, 10 కాలాల పాటు నవ్వుతూ బతకాల్సింది, 4 రోజుల పాటు నేను నవ్విస్తూ బతకాల్సింది మేము. గజకేసరి.